త్వరలో జరగబోయే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. స్థానిక మున్సిపల్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో టీకేతో పాటు పీసీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమర్ జహా బేగం, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ తదితరులు మాట్లాడారు. టీకే మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన నూతన కమిటీని ప్రకటించడం జరిగిందన్నారు. ఈ కమిటీ సారథ్యంలో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి ఖచ్చితంగా విజయం సాధించి తీరతామని ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్, నవంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, అటు ప్రభుత్వం ఇటు ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టమైన సంకేతాలు తమకు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందిన వారందరూ క్రియాశీలకంగా పనిచేసి దేశంలో రాహుల్ గాంధీని ప్రధానిగా, రాష్ట్రానికి షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి అహర్నిశలు శ్రమించాలని కోరారు. గతంలో మాజీ ఎమ్మెల్యే ఏసీవై రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ 42 వార్డులకు 32 వార్డులు గెలుచుకుందన్నారు. ఇప్పుడు మళ్లీ అదే బాటలో కాంగ్రెస్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారిలో ఎవరు ఏ పదవికి అర్హులో వారి పేర్లు ప్రతిపాదించి పీసీసీకి పంపామని తెలిపారు. అర్బన్ జిల్లా నూతన కార్యవర్గానికి సంపూర్ణ సహకారం అందించిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ అనంతమైన పార్టీ అని, ఇంకా ఎవరైనా పనిచేయడానికి ఆసక్తి చూపితే వారికి కూడా పదవులు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అందరి అజెండా ఒక్కటే కావాలని, ఈ 3 నెలలు కష్టపడి కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. రాజమండ్రికి కాంగ్రెస్ కంచుకోట అని మరోసారి నిరూపించాలని విజ్ఞప్తి చేశారు. అమర్ జహా బేగ్ మాట్లాడుతూ రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలకు కాంగ్రెస్ నూతన కమిటీని సన్నద్ధం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ ఘటన అనంతరం జరిగిన ఉద్యమాల్లో 22 మంది విద్యార్థుల బలిదానం చేశారని, వారికి లోక్సభ పక్షనేత రాహుల్ గాంధీ అండగా నిలిచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఉద్యమాన్ని నడిపించారని అన్నారు. దేశమంతా రాహుల్ నాయకత్వంలో నడవాలనే ఆకాంక్ష కనిపిస్తోందన్నారు. అనంతరం మెడికో ప్రియాంక మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆమెను అత్యంత దారుణంగా కారుతో గుద్దిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్బన్ జిల్లా కాంగ్రెస్ కు నూతనంగా నియమితులైన తాడిశ్వరి బాబు, దేవతా సుధాకర్, బత్తిన చంద్రరావు, టి సంధ్యారాణి, ఆళ్ల వెంకట్రావు, జె రామలక్ష్మి, కె ఐశ్వర్య తదితరులకు నియామక పత్రాలు అందజేసి దుస్సాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోతా శారద, శాఖ పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. అమర్ జహా బేగ్ మొహమ్మద్ ఈరోజు ఇక్కడికి రాజమండ్రి సిటీ అధ్యక్షులు శ్రీ బాలేపల్లి మురళి గారి అధ్యక్షతన, అలాగే రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సిటీ కాంగ్రెస్ కార్యవర్గ నియామక పత్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ అందించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి మోతా శారద గారు, జిల్లా ఎస్సీసెల్ చైర్మన్ పుల్లారావు గారు, అలాగే సింధియా కుమారి గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున, అలాగే ప్రెస్ వారికి, మీడియా మిత్రులకి అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరికీ కూడా కార్యవర్గం నూతనంగా ఏర్పాటైనటువంటి కార్యవర్గానికి మా తరపున శుభాభినందనలు తెలుపుకుంటూ, మరి పెద్దలు చెప్పినట్టు త్వరలో జరగబోయే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలకి ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున సన్నద్ధంగా ఉండాలని కోరుతున్నాము. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇవాళ ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటనేది మా పార్లమెంటు కోఆర్డినేటర్ గారు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు మీ అందరికీ వివరించడం జరిగింది. ముందుగా రాజమండ్రి సిటీ అర్బన్ డీసీసీని నేను పంపించినటువంటి నేమ్స్తో వారికి ఏ రకమైన వారి స్థాయిని బట్టి వారు ఏ రకమైనటువంటి పదవులకు అనుకూలంగా ఉంటారో అనేది గుర్తించి ఈ
మేడం గారు ఈ లిస్టుని అప్రూవల్ చేసి పంపించడం జరిగింది. ముందుగా పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారికి మా రాజమండ్రి అర్బన్ డిసిసి సిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ మూలాలు బలంగా ఉన్నటువంటి ఈ రాజమండ్రిలో ఎప్పుడు కూడా కాంగ్రెస్కు వెన్నుదన్నుగా ఉండి కార్యక్రమాలు చేయటం విషయంలో కానీ, ఉద్యమాల విషయంలో కానీ, అవేర్నెస్ విషయంలో కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బలంగా ఉంటుంది. ఇవాళ అనేక మంది పార్టీలో వారి యొక్క సేవలు అందిస్తూ ఉన్నారు. కొంతమందిని గుర్తించి ఇవాళ వారికి పదవులు ఇవ్వటం జరిగింది. అలాగే ఇంకా అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వారికి వివిధ విభాగాల్లో వారిని ఇన్షర్ట్ చేసి వారికి పదవులు ఇవ్వటం జరుగుతుంది. ఎందుకొరకంటే కాంగ్రెస్ పార్టీ అనంతమైనది, ఇక్కడ పదవులకి లోటు ఉండదు. అంటే ఇది సుదీర్ఘంగా ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఈ పార్టీలో అన్ని విభాగాలు క్షేత్రస్థాయిలో వేలునుకొని ఉన్నాయి. మిగతా ఈ రీసెంట్గా ఈ మధ్య వచ్చే పార్టీలు ఉన్నాయంటే వాటికి సరైన కార్యవర్గము ఉండదు. కానీ మా పార్టీకి ఆ ఇబ్బంది అయితే లేదు. అనేక విభాగాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఆ విభాగాలుగా క్షేత్రస్థాయి నుంచి కూడా వేళ్ళూనుకుని ఉన్నందువల్ల మాకు ఎవరైతే మేము పనిచేసి చేస్తామో, పార్టీకి కమిట్మెంట్గా ఉంటామో, పార్టీ అంటే మాకు ఇష్టం అన్న వారికి పదవులు ఇవ్వటంలో ఇబ్బంది అయితే ఏమీ లేదు. గోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ జిల్లాకి అధ్యక్షులైనటువంటి బాలేపల్లి మురళి గారి యొక్క అధ్యక్షతన పిసిసి వారు 6/8/26 అంటే 2 days బ్యాక్ అర్బన్ జిల్లా కమిటీ అనౌన్స్ చేయడం జరిగింది. పిసిసి వారు అనౌన్స్ చేసినటువంటి ఈ అర్బన్ జిల్లా కమిటీలో బాలేపల్లి మురళి గారు ప్రెసిడెంట్, తాడి సూరిబాబు గారు వైస్ ప్రెసిడెంట్, దేవ సుధాకర్ గారు వైస్ ప్రెసిడెంట్, ఎస్కే అబ్దుల్ షరీఫ్ వైస్ ప్రెసిడెంట్, తాళ్ళూరి విజయ్ కుమార్ గారు వైస్ ప్రెసిడెంట్, ఎర్ర రామకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్, తర్వాత బత్తిని చంద్రరావు గారు వైస్ ప్రెసిడెంట్, టి సంజారాణి గారు వైస్ ప్రెసిడెంట్, జాలా నటరాజు గారు వైస్ ప్రెసిడెంట్, డాక్టర్ కె రాజశేఖర్ గారు జనరల్ సెక్రటరీ, నలబాటి శ్యామ్ గారు జనరల్ సెక్రటరీ, మట్టా శివకుమార్ గారు జనరల్ సెక్రటరీ, అలాగే ఈశ్వర్ రాణి గారు జనరల్ సెక్రటరీ, ఎండి ఆలీ గారు జనరల్ సెక్రటరీ, తాడేపల్లి ప్రశాంత్ బాబు జనరల్ సెక్రటరీ, పల్లి చక్రవర్తి జనరల్ సెక్రటరీ, బి పద్మావతి జనరల్ సెక్రటరీ, యాళ్ళ వీరభద్రరావు గారు జనరల్ సెక్రటరీ, షేక్ జయలలిత సెక్రటరీ గారు, ఎస్ విజయదుర్గారెడ్డి సెక్రటరీ, దెయ్యాల రాజు గారు సెక్రటరీ, కె నీలావతి సెక్రటరీ, పి నీలిమ సెక్రటరీ, జె రామలక్ష్మి సెక్రటరీ, వి నీలిమ సెక్రటరీ, వి సుధా ఎగ్జిక్యూటివ్ మెంబర్, జి మేరీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, కె ఐశ్వర్య ఎగ్జిక్యూటివ్ మెంబర్, కె వెంకటేష్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, డి లూథియానా ఎగ్జిక్యూటివ్ మెంబర్. మనకి త్వరలోనే ఒక 2 monthsలో, అంటే నా ఉద్దేశం ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎందుకంటే ఇది స్వయానా ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో 2-3 మీటింగుల్లో చెప్పాడు. అదే అక్టోబర్, నవంబర్. అది అలాగే ఈ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఈ పంచాయతీరాజ్ మున్సిపల్ కార్పొరేషన్ దీనికి సంబంధించినటువంటి హైయర్ అథారిటీస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ని వాళ్ళని అందరినీ పిలిచి మొన్న మీటింగ్ పెట్టి మరి ఎలక్షన్లకి తయారుగా ఉండండి, లిస్టులన్నీ రెడీ చేయండి, ఒక 2 monthsలో ఎలక్షన్లు జరుగుతాయని ఆయన కూడా చెప్పడం జరిగింది. 90% ఈ అక్టోబరు, మ్యాక్సిమం అక్టోబర్, నవంబర్ లోపలనే మరి ఎన్నికలు జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు మరి 30 మందితోటి రాజమండ్రి నగర నూతన కమిటీని
అనౌన్స్ చేయడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉండి యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇందులో స్థానం కల్పించడం జరిగింది. ఇంతేకాకుండా రాజమండ్రి సిటీకి సంబంధించి వివిధ విభాగాలకు కూడా ఆల్రెడీ కొంతమందిని వేసాం. ఇంకా కొత్త వాళ్ళని కూడా వివిధ విభాగాలు అన్ని ఎస్సీసీఎల్లో, బీసీసీఎల్లో, మహిళ ఇలా అందరికీ కూడా 14 సెల్స్కి క్యాండిడేట్స్ని కూడా రెడీ చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళకు కూడా ఆర్డర్స్ వస్తాయి. వాళ్ళందరినీ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది.